ఈ రోజు మనతో వాసవి క్రౌన్ ఈస్ట్ నుంచి రజనీకాంత్ గారు DGM సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ గురించి ఇస్తారు. సో మాకు వాసవి క్రౌన్ ఈస్ట్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారా? సో వాసవి క్రౌనిష్ ప్రాజెక్ట్ అనేదండి మనకి 1.93 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నాం అనమాట. ఇది 3 basements, గ్రౌండ్ లెవెల్ అండ్ 34 floors అపార్ట్మెంట్. దీంట్లో పర్ ఫ్లోర్ వచ్చేసి 10 units వస్తాయి. దాంట్లో మనకి 2 bedroom అండ్ 3 bedroom కాంబినేషన్లో వస్తున్నాయి అనమాట. 2 bedroom వచ్చేసి మనకి 1235 SFT ఉంటుంది అండ్ 3 bedroom వచ్చేసి మనకి 1820 SFT నుంచి 2350 SFT వరకు ఉంటాయి అనమాట. ఫ్లాట్స్ వచ్చేసి మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ వస్తున్నాయి. దీంట్లో మనకి ఏంటి అంటే అప్ టు 32 floors వరకు రెగ్యులర్ ఫ్లాట్స్ ఉంటాయి. అంటే నార్మల్ 2 and 3 BHK ఫ్లాట్స్ ఉంటాయి అనమాట. 33 and 34 floors వచ్చేసి స్కై విల్లాస్ వస్తాయి అనమాట. అంటే మినిమం 2120 SFT ఫ్లాట్స్ వస్తాయి అనమాట. ఇవి డూప్లే ఫ్లాట్స్ లెక్క వస్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రైసింగ్ చూసుకుంటే స్కైకి అండ్ నార్మల్ 2 BHK 3 BHKకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అంటే మనకి ప్రాజెక్ట్లో ప్రైజింగ్ స్టార్టింగ్ వచ్చేసి మనకి 88 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, దట్ ఇస్ 2 BHK 88 lakhs నుంచి మనకి వేరియేషన్స్ 1820 అండ్ 2120 అండ్ 2350 అట్లా అప్ టు 1.5 వరకు ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఉన్న అమ్యూనిటీస్ గురించి ఎడ్యుకేట్ చేస్తారు. సో అమ్యూనిటీస్ చూసుకుంటే మనకి టోటల్ ప్రాజెక్ట్లో వచ్చేసి గ్రౌండ్ లెవెల్లో డబల్ హైట్ అంటే 20 feet హైట్తోని వీ హావ్ గివెన్ 26,600 square feet క్లబ్ హౌస్ అండి. క్లబ్ హౌస్లో మనకి ఇండోర్ అమ్యూనిటీస్ కింద వీ హ్యావ్ స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ హాల్, యోగా మెడిటేషన్, జిమ్, ఇండోర్ గేమ్స్ అండ్ దెర్ ఆర్ గెస్ట్ రూమ్స్ అండ్ సూపర్ మార్కెట్, ఇలా అమ్యూనిటీస్ ఇస్తున్నాం అనమాట. అదర్ దాన్ ఇండోర్ అమ్యూనిటీస్ మనం బయట చూసుకుంటే ప్రాజెక్ట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ 25% ఆఫ్ ల్యాండ్ పార్సల్ ఉంది. రెస్ట్ 75% వీ హావ్ లెఫ్ట్ ఇట్ అవుట్ ఫర్ అవర్ గ్రీన్ అమ్యూనిటీస్. బయట చూసుకుంటే టోటల్ ఏరియా ఇస్ కవర్డ్ విత్ గ్రీన్ మ్యాట్స్ అండ్ వీ హ్యావ్ 2 badminton courts, హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ అండ్ స్కేటింగ్ రింక్ అండ్ క్రికెట్ నెట్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఓల్డర్లీ పీపుల్ గురించి ఏంటి అంటే వీ హ్యావ్ గివెన్ లైక్ సిట్టింగ్ ఏరియాస్ విత్ పర్గోలాస్ ఇట్లా అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా, టాట్లాట్ ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటి అంటే స్కూల్ నుంచి వచ్చే పిల్లలకి పేరెంట్స్ ఉన్నా లేకపోయినా కూడా ఫర్ సేఫ్టీ వీ హావ్ గివెన్ బస్ బే ఇన్ అవర్ ప్రాజెక్ట్. అంటే బస్ బే దగ్గరికి ఏంటంటే స్కూల్ బస్ అనేది అక్కడ వచ్చి ఆగుతుంది. దేర్ విల్ బి ఎ గేట్ అనమాట. సో పీపుల్ విల్ అంటే పిల్లలు ఏంటి అంటే డైరెక్ట్గా చిల్డ్రన్స్ ప్లే ఏరియాలకి దే విల్ గెట్ ఇన్. సో ఇట్లా ఫెసిలిటీస్ ఇచ్చాం అనమాట. అమేజింగ్. సో నెక్స్ట్ కొంచెం మాకు కనెక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మెయిన్ కనెక్టివిటీ చూసుకుంటానండి మన ప్రాజెక్ట్ వచ్చేసి జస్ట్ 1 kilometer అవే ఫ్రమ్ నాగోల్ మెట్రో స్టేషన్. అండ్ స్కూల్స్, కాలేజెస్, మాల్స్ అండ్ హాస్పిటల్స్ అన్నీ వచ్చేసి ఏంటంటే 5 to 10 kilometer రేడియస్లోనే ఉన్నాయి మనకి. నేషనల్ హైవేస్ అండ్ అవుటర్ రింగ్ రోడ్ చూసుకుంటే, ఎయిర్పోర్ట్ చూసుకుంటే మనకి 25 minutes నుంచి 40 minute టైంలో ఉన్నాయి. సో నియర్ బై లైక్ గ్రోసరీస్ అవన్నీ ప్రాజెక్ట్ హైలైట్ వచ్చేసి ఏంటంటే ఇన్ వాకబుల్ డిస్టెన్స్ వీ హ్యావ్ ఎ బిగ్ డిమార్ట్ అవుట్లెట్ అనమాట. సో గ్రోసరీస్ కానీ రెగ్యులర్ యూసేజ్ పర్పస్గా వాకబుల్ డిస్టెన్స్లో మనకి డిమార్ట్ జస్ట్ బిహైండ్ ది ప్రాజెక్ట్. ఓకే, ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ టు యూ అండ్ మీరు ద వే యూ ఎక్స్ప్లెయిన్ మాకు మొత్తం. ఐ విల్ ఎంకరేజ్ పీపుల్ టు come have a look at this project. Thank you. So thank you so much.